తాగి తన్నులు తింటున్నారు. భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితుల్లో తాగుబోతులు, నిరక్షరాస్యులు. దేశంలో భర్తలపై 5 పెరిగిన వయలెన్స్. లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో కొడుతున్నామన్న భార్యలు. బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ వెల్లడి. ఏంగా తన్నుర్రి, ఎవడన్నా తాగతే తన్నుర్రి, తప్పేమి లేదు. తాగి తన్నులు తింటున్నారు. భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు. తాగేవాడొచ్చిన తన్నురి, తప్పే లేదు. ఏ కుటుంబం చెడిపోయిందన్నా అక్కడ భర్త ఫెయిల్ అయి ఉంటాడు. వాడు తాగి కుటుంబాన్ని ఆగమన్న చేయాలి. వాడు ఇతర కార్యక్రమాలు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని ఇడిచిపెట్టన్న ఆగమై ఉండాలి. అనేక వ్యసనాలకు మగాడు ఫెయిల్ అయిన కుటుంబాల్లోనే కుటుంబాలు ఫెయిల్ అయిపోతాయి. భర్త బరాబర్ ఉండనీర్రి, ఏ భార్య చెడిపోదు, ఏ కుటుంబం చెడిపోదు. వీడు సరిగ్గా లేకనే కుటుంబాలు ఆగమైపోతాయి. ఇలా తన్నడంలో తప్పే లేదు. ఇంకా 4 ఎక్కువ రానుర్రి. పందులుగా అన్నట్టు పిల్లనంగా అంటాడు వాడు పక్కా పోయింది. ఇక తర్వాత పిల్లనం పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. వీని సోకులు వీనికి ఒక్కనికే. వీని ఒంటి మీద మంచిగా బట్టలు ఉండి వీడు మంచిగా తాగి 4 సిగరెట్లు తాగి వీడే పెద్ద తురుంకాన్నట్టు చేస్తాడు. మరి భార్య ఒంటి మీద చీరు ఉన్నదా, పిల్లల ఒంటి మీద ఒక బట్ట ఉన్నదా, పిల్లలు ఏమైనా తింటాన్లా, వాళ్ళకి ఏం చదువు చెప్తానా, అందరి పిల్లల్లాగానే ధనవంతుల పిల్లల్లాగా నా పిల్లలను తయారు చేస్తానన్నా, ఇవి పట్టించుకోడు వాడు. తప్పేం లేదు, తన్నవలసిందే. తాగొత్త తన్నవలసిందే. అంతేగాని ఈ సాకుతోటిగా కొందరు భార్యలు ఉంటారయ్యా, మొక్కాలే. ఓ సాకుతో నిత్యం వేధిస్తారు. నిత్యం వేధిస్తారు. అట్లా కాదు, వృధాగా ఖర్చులు పెడితే, మీ ఇంట్లో పట్టించుకోకుండా వాడు వేరే వ్యసనాలకు గురైతే అక్కడ తన్నుర్రి, అంతే తప్పించే తన్నుమంటాను చిల్క ఫ్రై అని నా న్యూస్ ఛానల్ దృష్టిలో లేవడన్న భర్తలను తన్నేరు వద్దు.